నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహిస్తుండగా బీజేపీ శ్రేణులు కలెక్టరేట్ కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. 22A వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇంత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. వైశాలి, గుడ్ ఈవినింగ్ వైశాలి. నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క హలో చెప్పండి వైశాలి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి పర్యటనలో కొద్దిగా వివాదం చోటు చేసుకొని చెప్పొచ్చు. నిజామాబాద్ కలెక్టరేట్ లో బీజేపీ నేతలు ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారో మంత్రి అక్కడ కలెక్టరేట్ ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. మొత్తం మీద 22A వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని ప్రధానంగా బీజేపీ వర్గాలు డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కూడా నిరసనకు దిగాయి కలెక్టరేట్ చుట్టూ. మొత్తం మీద అయితే ఇది చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సమావేశంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైశాలి, పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పలువురు బీజేపీ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ప్రతికూలంగా నినాదాలు చేయడంతో బీజేపీ మరి అట్లాగే కాంగ్రెస్ నేతల మధ్య కొంతసేపు తోపులాటలు కూడా జరిగింది. మొత్తం అయితే బీజేపీ నేతల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆయా టౌన్లకు తరలించారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ మోహన్.